అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ వీడియో చూడండి. చంద్రబాబు గారు ఏం చెప్తున్నారంటే జగన్ ప్రభుత్వము వాడుకోని కరెంటుకి 9,000 కోట్లు కట్టారని, కోర్టు డెసిషన్ ఇచ్చిన తర్వాత 9,000 కోట్లు కట్టారని. ఒకసారి వినండి. కోర్టు ఏం చెప్పింది? అవన్నీ కుదరవు, మీరు పే చేయాలంటే వాడుకోని కరెంటుకి 9,000 కోట్లు పే చేశారు. ఇప్పుడు ఈ వీడియో వినండి. అంటే మన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్లు ఇచ్చారు గ్రాంట్. ఈ వీడియో వినండి. Recognizing the state's need for a capital, we will facilitate special financial support. In the current financial year, 15,000 crore rupees will be arranged. 9,000 కట్టడం ఏమిటి ఉట్టి పుణ్యానికి? 15,000 కోట్లే ఏదో పెద్ద అమౌంట్ కింద వాళ్ళు బడ్జెట్లో అలొకేట్ చేసి దాన్ని చంకలు కుట్టుకోవడం ఏంటి అసలు? అంటే ఎకనామికల్లీ సెన్స్ లేదు దీనికి. వాట్ సెన్స్ ఇట్ మేక్స్ ఎకనామికల్లీ? అసలు రాజకీయ నాయకులు చేసే పనులకి పవర్లో ఉన్నప్పుడు అకౌంటబిలిటీ లేదా? అసలు అకౌంటబిలిటీ ఉండాలా? స్కామ్ చేయక్కర్లేదు అసలు. వాడు డబ్బులే స్కామ్ అనే తర్వాత అసలు డబ్బుల్ని ఎలా ఉపయోగిస్తున్నాడు, ఎట్లా వాడుతున్నాడు. మన ఇంట్లో మన డబ్బులు వాడుకుంటాం, మన కుటుంబానికి ఎంత జాగ్రత్తగా వాడటం, రూపాయి కూడా ఆలోచించుకొని వాడటం. ప్రజాధనాన్ని ఎవరిష్టం ఉంటుందో వాడు ఖర్చు పెట్టేస్తే ఎందుకు ఖర్చు పెట్టావు ఏమిటి అనే దానికి ఏమి అకౌంటబిలిటీ లేదా? అంటే ఒక్కసారి ఎన్నికైతే ఇంకా వాడి ఇష్టమా? ప్రజాధనంతో వాడి ఇష్టం ఉంటుంది వాడుకోవడమైనా అదే నా సిస్టమ్. అది ఎంతవరకు కరెక్ట్ దేశానికి? అంటే పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత వాడు ప్రజాధనాన్ని ఎట్లా ఖర్చు పెట్టను అన్న దాని మీద అకౌంటబిలిటీ ఉండాలి. ఇట్ ఈస్ హై టైమ్ దట్ వీ రీహాల్ ద ఎంటైర్ సిస్టమ్, డిజైన్ ఎ న్యూ సిస్టమ్. ఈ దేశం బాగుపడాలి, ముందుకు వెళ్ళాలంటే 140 కోట్ల మంది జనాభా పెరిగిపోతూనే ఉంది. ఎవడిష్టం వచ్చినాడు, ఏ పార్టీ పవర్లోకి వస్తే వాడిష్టం వచ్చాడు ప్రవర్తిస్తూ ఉంటే హౌ కెన్ ది నేషన్ డెవలప్?